My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Today we are going to meditate from Isaiah chapter 62 verse 3. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It says like this, you shall also be a crown of glory in the hand of the Lord and a royal diadem in the hand of your God. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని ఈ లేఖనం సెలవిస్తుంది. When we'll have these blessings? ఈ ఆశీర్వాదాలను మనం ఎప్పుడు కలిగి ఉండగలుగుతాము? When we become the children of God. మనం దేవుని బిడ్డలుగా మారినప్పుడు. That too when we start doing the work of the Lord. అది కూడా మనం దేవుని పని చేయుచున్నప్పుడు. When you give testimony glorifying the Lord. మీరు దేవుని మహిమపరిచే విధంగా సాక్ష్యం The ఇచ్చినప్పుడు Lord will be pleased with you. ప్రభు మీ అందు ఇష్టపడతాడు. And the Lord will anoint you and give you His crown. ప్రభు మిమ్మల్ని అభిషేకించి తన కిరీటమును మీకు ధరింపజేస్తాడు. It will be a holy crown. అది పరిశుద్ధమైన కిరీటముగా ఉంటుంది. What a great blessing it is, my precious children of God. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, అది ఎంత గొప్ప ఆశీర్వాదము కదా. If you read in the Bible from Leviticus chapter 8 verse 9, there we read that in the Old Testament that the people who are doing the ministry in the temple, they were wearing that crown. లేవి కాండము 8వ అధ్యాయము 9వ వచనము చూసినట్టయితే పరిచర్య చేయుచున్నటువంటి యాజకులు ఆ బంగారు కిరీటమును ధరించేవారు. It was a holy crown. అది పరిశుద్ధమైన కిరీటము. Yes, when we do God's work, we will be anointed like that. అవును, మనం పరిచర్య చేస్తూ దేవుని పని చేసినప్పుడు ఆ విధంగా అభిషేకింపబడతాం. In the Bible we read that 2 Timothy chapter 4 verse 8, it says, on the last day the righteous judge will give me the crown of righteousness. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చదివినట్టయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. My friends, when you do God's work, so many people will be criticizing you, telling you all sorts of wrong things against you. నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని పరిచర్య చేసినప్పుడు అనేకులు మీ గురించి చెడుగా మాట్లాడుతూ నిందలు But వేయవచ్చు. don't look to all those things. కానీ వాటి వైపు ఎన్నడూ చూడకండి. Read the word of God. దేవుని వాక్యాన్నే చదవండి. How the Lord will honor you at the right time. ప్రభు మిమ్మలను సరైన సమయంలో ఘనపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. May be there for some time. కొన్ని రోజులు కష్టం ఉండవచ్చు, And then the Lord will honor you. కానీ ఆ తర్వాత ప్రభు మిమ్మల్ని If ఘనపరుస్తాడు. you read 1 Peter chapter 5 verses 3 and 4, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాలు చదివినట్టయితే, when the chief shepherd appears during the last days, we will receive the crown of glory. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. Same thing we read in Isaiah chapter 62 verse 3 also. అదే విషయాన్ని యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో So చదివి you have ఉన్నాము. to arise and shine and do God's work. కాబట్టి మీరు లేచి తేజరిల్లి ప్రభు పరిచర్యను చేయవలసిన వారై ఉంటున్నారు. Isaiah 60 verse 1 says like this. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా సెలవేయబడి ఉన్నది. Arise, shine, for your light has come, and the glory of the Lord is risen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Individually you do something for the Lord. వ్యక్తిగతంగా మీరు ప్రభు కొరకు ఏదో ఒక పని చేసేవారిగా ఉండాలి. As a family, unitedly you can do God's work and glorify the Lord. కుటుంబంగా అందరూ కలిసి దేవుని మహిమార్థమై ఆయన కార్యాలు కూడా చేయాలి. According to this promise, at the right time, God will give you a crown of glory. ఈ వాగ్దానం చొప్పున సరైన సమయంలో ప్రభు మీకు భూషణ కిరీటమును ధరింపజేస్తాడు. Let us humble ourselves and give our life in the hands of God. మనల్ని మనం తగ్గించుకొని మన జీవితాలను ప్రభు హస్తాలకు సమర్పించుకుందాం. Father, bless me whatever I do. తండ్రి, నేనేం చేసినా దాన్ని Lead me ఆశీర్వదించు. in the right way. సరైన మార్గములో నన్ను Let me do నడిపించు. your will. నీ చిత్తాన్ని That should జరిగింపజేయండి. be your prayer. అది మీ ప్రార్థన అయి ఉండాలి. Even now let us pray. ఇప్పుడు కూడా ప్రార్థిద్దామా? Our precious heavenly మా Father, ప్రశస్తమైన పరలోకపు thank you Lord తండ్రి, for all your goodness and mercy. నీ మంచితనము
కృపలన్నిటిని బట్టి Thank you, వందనాలు. Lord, for using me for your glory. నీ మహిమార్థమై నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. Bless all the children who are hearing this word of God. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. Especially bless all those who are working for the Lord. ముఖ్యంగా ప్రభు పరిచర్య చేయుచున్న వారందరినీ ఆశీర్వదించండి. They may be going through many difficulties, వారు అనేక శ్రమలను కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, many criticism. ఎన్నో నిందలు. But Lord, you lay your hand and bless them and give them the crown of beauty. కానీ నీ చేతిని వారి పైన ఉంచి దీవించి భూషణ కిరీటమును అనుగ్రహించండి. Whatever they do for you, let it be blessed, Father. నీ కొరకు వారు ఏ పని చేసినా అది ఆశీర్వదించబడును గాక. Go before them and guide them and lead them. వారికి ముందుగా మీరు వెళ్ళి వారిని నడిపించండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్.